ఇక మీరు ప్రజల్లో తిరగలరా? మీ వృత్తిని సవ్యంగా చేయగలరా? మాకసలు ఇలాంటి ఆఫీసర్ వద్దు అంటే మీరా చెడ్డ పేరుతో ట్రాన్స్ఫర్ కూడా అయిపోవచ్చు కదా సార్. సస్పెండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. అందుకే సార్ ఆలస్యం చేయకుండా అంతవరకు వెళ్లకుండా మిమ్మల్ని ఇప్పుడే వెళ్ళమంటున్నాను. అడ్రస్ పంపించండి మేడం. ఓకే, అయ్యాక చెప్పండి. ఓకే మేడం. ఏంటి శ్రావణి? మా అమ్మాయిని అంటావేంటయ్యా? అతను అవమానించింది కనపడలేదా? అవమానిస్తారా? నేను వదులుతానా? కనిపిస్తుంది శ్రావణి చేసిందే కదా మావయ్య. అయితే భయపడాలంటావా? నా సంగతి తెలుసుగా. యునో శ్రావణి, నేను జాయిన్ అయిందే ఈ రోజు. ఇది మీడియా వరకు వెళ్ళిందంటే రచ్చ చేస్తారు. ఇన్నాళ్లుగా నేను చేసిన సర్వీస్ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. నాతో పాటు మీ పేరు చెడుతుంది. అది మీ బిజినెస్ కే దెబ్బ మావయ్య. అయితే ఏం చేయమంటావు? మీరేం చెయ్యొద్దు. ఇదింతటితో ఆగేలా నేనే వెళ్లి వాళ్లతో మాట్లాడొస్తాను. నాది, అన్నిటినీ పరిష్కరిస్తా. నమ్ముతున్నాం సార్. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. వస్తాను. అమ్మా, అక్షర వల్ల ధర్నా సక్సెస్. సమస్యలన్నీ పరిష్కరిస్తామని మాటిచ్చారు. పద వెళ్దాం. మాటిచ్చేశారుగా. ఇక్కడే మాట్లాడాలా? అసలు నీ వల్లే కదే. పద. మిమ్మల్ని వదలను. వదిలొచ్చేసింది. ఏమైంది? నువ్వు రంగంలోకి దిగాక ఏమవుతుంది? వచ్చాడు, క్షమాపణలు అడిగాడు. సమస్యల్ని పరిష్కరిస్తానని, మా కోరికల్ని నెరవేరుస్తానని మాటిచ్చి ఇప్పుడే వెళ్లారు. అందరూ సంతోషమేనా? ఇంకా బాధ ఎందుకుంటుంది వదినా? మా అక్షర వదిన ఇంత ఆనందం వచ్చేలా చేస్తే చాలా సంతోషంగా ఉంది. వస్తాము. పదండ్రా, పదండి. వస్తామనే. రండ్రా. మీకు నమ్మకం వచ్చింది కదా? వచ్చేలా నువ్వే చేసావు అక్షర. ఇంకా చాలండి, కొమ్ములు వచ్చేస్తాయి. అలా వచ్చేవాళ్లు వేరే ఉంటారమ్మా. నా కోడలికి రావు. ఇచ్చిందే పోసుకు బూసే దులిపిందే. ఫ్లైట్ లోన తెగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే గాడిద చాకిరి చే. ఓరి నాయనోయ్, నా నడుము పడిపోయేలా ఉంది కదా. నా వల్ల కావట్లేదు. అవునమ్మా, ఇంత పని నా జీవితంలో నేనెప్పుడు చేయలేదు. ఎక్కడో అక్కడ పట్టేసే అమ్మా. ఏంటి ఒక్కరోజుకే ఇన్నాళ్ళు కష్టపడకుండా అక్షర వాళ్ళ నాశనం కోరుకొని మరీ బతికారుగా. ఇంకా 5 ఏళ్లు నోట్లోకి వెళ్ళాలి అంటే ఇంకెంత కష్టపడాలో. పడండి. వద్దంటే పోండమ్మా. మేమా మాట అన్నామా జానకి గారు? అయినా ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదా జాను? చెప్పు. అయితే వెళ్ళండి. అన్నంలో గంజేసి పెట్టాను, కడుపు నిండా తినండి. గంజి కూడా? ఏమా, బెంజ్లో తీసుకెళ్లి బిర్యానీ పెట్టమంటావా? వద్దులే జాను, గంజే మాకెక్కువలే. తినేసి సాయంత్రం పనికి సిద్ధం అవ్వండి. ఇంకా ఉన్నాయా? మరి ఇల్లు అన్నాక పనులుంటాయి కదమ్మా. పొండి పొండి, వెళ్ళండి. ఇంత గొడ్డు చాకిరి గంజి నీళ్ల కోసమా అండి? కర్మ. బేబీ, దొరికారు. భరత్, కలెక్టర్ గారు ఇంకా రాలేదు. ఎక్కడున్నారో అడుగు. ఇక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పు. సరే. భరత్ గారు, వస్తున్నాను. ఓకే మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు స్టార్ట్ చేసేయండి. లేదు మేడం, మీరు వచ్చాకే. అవునా?
సరే, నేను దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. సరే మేడం. దగ్గరలోనే ఉన్నారంట. వీళ్ళ దగ్గరకు వెళ్దాం. హలో, నమస్తే బెజవాడ బుజ్జమ్మ గారు. మాతో అనుకూలంగా ఉంటేనే మీకు మంచిది. ఆల్రెడీ అబ్బాయి చీప్ గా ఆటో నడుపుకుంటుంటే మీరు కాక హోటల్ పెట్టుకొని బతుకుతున్నారు. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండటానికి మేమేమీ కాని పని చేయట్లేదు, ఎవ్వరిని మోసం చేయట్లేదు. మనిషి ఎలా బతుకుతున్నాడన్నది కాదు, ఎంత న్యాయంగా ధర్మంగా బతుకుతున్నారు అన్నదే ముఖ్యం. కష్టపడి నిజాయితీగానే సంపాదిస్తున్నాం, ఒకళ్ళకి భయపడేదే లేదు. చింత చచ్చినా పులుపు చావలేదు. సహజంగా వచ్చింది చచ్చినా పోదు. ఆహా, సరే గాని నాతో అప్పుడేదో ఛాలెంజ్ చేసినట్టు గుర్తుందే. గుర్తొచ్చింది. మీ అబ్బాయికి ఒక గొప్ప హోదాలో ఒక పై స్థాయిలో ఉండే అమ్మాయిని కోడలిగా తీసుకొస్తానని ఛాలెంజ్ చేశారు కదా. ఏమైంది? ఎక్కడా కనిపించదే? ఆ ఛాలెంజ్ ఇంకెక్కడ ఉంటుంది డాడ్? కొడుకే ఆటో డ్రైవర్ అయినప్పుడు కోడలు ఏ పాచి పనులు చేస్తూనో, వీళ్ళ హోటల్లో కప్పులు కడుగుతూనో ఉంటుంది కదా. ఎవరో ముందు ముందు మీరే చూస్తారుగా. ఈ వెకిలి నవ్వులు అప్పుడు మాయమవుతాయిలే. చెప్పిందే చూస్తారు గాని మీతో మాట్లాడటం కోసం ఈ ఫంక్షన్ ఏం పెట్టలేదు. గెస్ట్లు వచ్చారు, కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. చూస్తారే, ముందెళ్ళి వెల్కమ్ డ్రింక్స్ అందరికి ఇవ్వండి. అరవిందా, ఫోన్ చేసి సప్లయర్స్ ని రమ్మను. ఫోన్ కలవట్లేదమ్మా. ఆ ఫోన్ కలవదుగా. అంటే ఏంటి? వాళ్ళు రారన్న సాకుతో మీరు వెళ్ళిపోతారా? అప్పట్లో మాట తప్పరని అందరూ అనుకునేవారు, ఇప్పుడు తప్పుతున్నారన్నమాట. ప్రాణం పోయినా తప్పము. మరైతే మీరే సప్లై చేయండి. ఇలా అవమానించడానికి పిలిచావు? ఎలా తీసుకున్నా ఐ డోంట్ కేర్, యు నో. ఎవ్వరికి ఏం తక్కువ కాకుండా చూసుకోండి. భోజనాలు బాగోకపోయినా అస్సలు బాగోదు. అందరి ముందు తిట్టి పాడేస్తా. ఇప్పుడే చెప్తున్నా. వెళ్ళి డ్రింక్స్ ఇవ్వండి. కమ్ డాడ్. నేను మీ ఇల్లు చూడ్డానికి తీసుకురాలేదని నీకు తెలుసు కదా. సైలెంట్ అయిపోయావేంటి? ఏమైనా వైలెంట్ గా చేయాలని థింక్ చేస్తున్నావా? ఇది తమరు అనుకోంది కదా, నీ ఊహ కూడా అందని ట్విస్ట్ కదా. ఏమన్నా పని మొహాన్నా? అవును, మంచి పనులు చేయడం అంటే నాకిష్టం. నన్ను సేవగా భావిస్తాను. కించపరచాలి అనుకునే వాళ్ళ బెండు తీస్తా. మేడమా? ఇందాక కాల్ మీ మేడం అని చెప్పా, మరిప్పుడు మేడం అని నన్నే పిలుస్తున్నావు. చూసావా నీ పరిస్థితి? కొడతాననుకున్నావా? చూడు శ్రావణి, నీ పొగరు, నీ బలుపు నీ వాళ్ళ దగ్గర చూపించుకో, ముద్దు చేస్తారు. నాలాంటి వాళ్ళ దగ్గర చూపిస్తే తాట తీస్తారు. ఏయ్, మనిషిని మనిషిగా చూడు. మీరే మనుషులు అనుకోవద్దు. మీ వారు చెప్పారు కదా, నా గురించి తెలిసిన వాళ్ళు నాకు ఎదురు నిలబడరని. నీకు మోస్తారు తెలిసింది కదా, చాలా ఇంకా తెలియాలా?
అసలు ఏంటి నీ గొప్ప? ఏంటి నీ హోదా? అందరి ముందే నీ చెంప పగలగొట్టాను, ఆపయ్యా? పోనీ ఇక్కడ మళ్ళీ నిన్ను ఇరక్కొడతాను, అవి అడ్డొస్తాయా? వచ్చేది మనం చూపించే సంస్కారమే, మనమిచ్చే గౌరవమే. అవే మన విలువల్ని పెంచుతాయి, మర్యాదనిస్తాయి. స్థాయి అనేది చదువుకుంటే వస్తుంది, జ్ఞానం అనేది తెలుసుకుంటే వస్తుంది. సో నువ్వు తెలుసుకోవాల్సింది జ్ఞానం. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ముందు తెలుసుకోవాల్సింది అదే. శ్రావణి, అధికారం ఉన్నంత వరకే రాజు, అది పోయిన రోజు సేవకుడి కన్నా తక్కువ. ఈ డబ్బు హోదా శాశ్వతం కాదు. పెద్ద పెద్ద వాళ్ళే అలా పోయారు, ఇంకా మీరెంత? నిలిచిపోయేది, నలుగురు చెప్పుకునేది మనం చేసిన మంచి, యునో. అలాగే చెడు కూడా చెప్పుకుంటారు. నువ్వు దాన్ని ఎంచుకుంటే అఫ్కోర్స్ నేనొస్తాను, అంతం చేస్తాను ఆ చెడుని. వాణ్ణి అవమానిస్తారేమోనని బాధపడ్డాను. కానీ నువ్వు అటు కలెక్టర్గా నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ఇటు కుటుంబ పరువుకి భంగం వాటిల్లకుండా నువ్వు సహాయంగా చేరి అరవింద గౌరవాన్ని కాపాడావు కదమ్మా. అందుకు అత్తయ్యగారు, మీకాయన కన్న కొడుకైతే నాకు కట్టుకున్న భర్త. మీకాయన ఎంత ముఖ్యమో నాకు కూడా అంతే. ఆయన్ని గాని మిమ్మల్ని గాని అగౌరవపరుస్తూ ఉంటే నేను తట్టుకోగలనా? చూస్తూ ఉండగలనా? మిమ్మల్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. నేను అదే చేశాను, ఇంకా అదే కంటిన్యూ అవుతే చేస్తూనే ఉంటాను కూడా. ఇప్పటికే ఆ శ్రావణికి బుద్ధొచ్చుంటుంది అక్షర. ఇంకా రావాలండి. దీనంగా చూసిన ఆ చూపుకి, అదుపు లేకుండా మాట్లాడిన ఆ నోటికి సమాధానం మీరు చెప్పాలి. నేనా? అవును, మిమ్మల్ని అంతకన్నా గొప్ప స్థాయిలో నేను చూడాలి. దాని పొగరనగాలి. నాకు అదే ఉంది అక్షర. నెరవేరుతుందండి. మన వ్యాపారాన్ని మనం పెంచుకుందాం, మన నేమ్ని ఒక బ్రాండ్గా చేద్దాం. మీరేంటో దానికి చూపిద్దాం. నేను దానికి రెడీ. నేను ఆ తరుణం కోసం ఎదురు చూస్తున్నాను. త్వరలోనే అవుతుంది అత్తయ్య గారు. కష్టపడే తత్వం మనది. మనం చేసేది సంకల్పంగా చేస్తాం, గెలుపుని చూస్తాం. శ్రావణి ఓటమి రుచిని చూస్తుంది. లాయర్ గారు చేస్తున్నారు? ఓ, కోర్టులో పిటిషన్ వేశాం కదా, దాని గురించి అయి ఉంటుంది. మేడం, రేపు కోర్టు హియరింగ్ ఉంది. మార్నింగ్ 10 గంటలకు అందరూ కోర్టుకు రండి. అలాగేనండి. ఆ భూపతి శృతికి కూడా చెప్పండి. ఓకే, ఉంటాను మేడం. రేపు కోర్టు పని అయిపోతుంది అత్తయ్య గారు. ఆ భూపతి శృతి పని కూడా అయిపోతుంది. ఏ డ్రైవర్, ఎయిర్పోర్ట్ అంటే కోర్టుకు తీసుకొచ్చావేంటయ్యా? మీరు రావాల్సిన చోటు ఇదే అని. ఎలా ఉంది ట్విస్ట్? ఫ్యూజులు ఎగిరిపోయాయా? ఇదెలా అల్లుడు? జానకి గారు, జానకి, మీ సంగతి తెలిసే బాబు మిమ్మల్ని ఒక కంట కనిపెట్టమన్నాడు. నా 2 కళ్ళలో పడ్డారు. కోర్టుకు మనం వెళ్లకుండా దుబాయ్కి వెళ్లేది. మనం మాత్రం చెక్కేస్తున్నాం. పద.
సతీష్ ట్రావెల్స్ అయినా రేపు 8 గంటల లోపు క్యాబ్ తీసుకొని వచ్చేయాలి. అడ్రస్ పంపిస్తాను, ఓకేనా? జానకి గారు చెప్పండి. జానకి గారు, అరవింద్ బాబు రేపిద్దరు దుబాయ్ వెళ్లిపోవడానికి ప్లాన్ వేసుకున్నారు. ఉదయం 10ంటికి ఫ్లైట్ అంట. సతీష్ ట్రావెల్స్ లో 8 గంటలకి కారు బుక్ చేశారు. అవునా? ఆ చెప్పారు కదా, నేను చూసుకుంటాను. ఎటు రావాలో అటే వస్తారు. సరే బాబు. అలా అన్నమాట. శ్వేత మేడం, కోర్టుకు 5 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నట్టు తెలిసిందంట మేడం. అవునా? మేడం టైం అయిపోతుంది, 30 సెకండ్స్ మాత్రమే ఉంది. సరే శ్వేత, అది జడ్జి గారు. మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఈ కేసుని శృతిని భూపతిని తీసుకురానందువల్ల తెచ్చాను జడ్జి గారు, తెచ్చాను జడ్జి గారు. దేశం విడిచే పారిపోవాలని చూశారు జడ్జి గారు. పట్టుకొచ్చాను. అదేం లేదు జడ్జి గారు. మీ నోట నిజాలు ఎప్పుడొచ్చాయరా? సరే వచ్చారుగా, జడ్జి గారి తీర్పుకి కట్టుబడి ఉండండి. నౌ యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ఇంతకు మునిపే ఇరుపక్షాల వాదోపవాదాలు విన్నారు. పిల్లలకి DNA టెస్ట్ చేయించమని చెప్పి జడ్జి గారు చెప్పారు కదా, చేయించారా చెప్పండి. అది అవసరం లేదని భూపతి గారే స్వయంగా ఆస్తిని రాసిచ్చిన పత్రాలు మీకు సమర్పించాం యువర్ ఆనర్. చూడవలసిందిగా కోరుతున్నాం. మీరే సంతకం చేశారా? అవును సార్. కాదని చెప్పినా నిపుణులతో పరీక్షించుకోవచ్చు. అదొకటి ఉంది కదా, ఏం చేయాలి? మా ఆస్తి మాకివ్వడానికి, తప్పు జరిగింది అనడానికి ఆ సాక్ష్యాలు సరిపోతాయి కదా మై లార్డ్. అవును అవును అవును. జడ్జి గారు, నాదో విన్నపం. ఆస్తి నాకే ఇవ్వండి అని కాదు, ఆ ఆస్తుల్లో చాలా కబ్జా భూములు ఉన్నాయని తెలిసింది. అది తేలకుండా వారికిస్తే ఆ భూముల సొంతదారులు అన్యాయం అయిపోతారు. ఎరా, మా నాన్నగారికి కూడా మచ్చ తేవాలని చూస్తున్నావా? ఆయన అందరికీ దానం చేసేవారేరా, తీసుకునేవారు కాదు. జడ్జి గారు, అది మరో కమిటీ వేస్తే కదా నిజాల నిగ్గు తేల్చేది. నా అభ్యర్థన ఒకటి, క్లీన్ చిట్ తో ఇవ్వాలి. వారడుగుతున్నది సబబుగానే కోర్టు భావిస్తోంది. ఒకరికి న్యాయం జరిగి మరొకరికి అన్యాయం జరగకూడదు కాబట్టి పోలీసు వారిని దీనిని ఎంక్వైరీ చేసి కబ్జా భూములు ఏమేమి ఉన్నాయో లేదో నివేదిక అందించవలసిందిగా ఆదేశిస్తూ ఈ ఆస్తులపై స్టే విధిస్తున్నాను. ఇది చాలరా సంవత్సరాలు సంవత్సరాలు లాగడానికి. యువర్ ఆనర్, నాదో అభ్యర్థన. మీకు నివేదన అందిన తర్వాతే మాకు తీర్పు ఇవ్వండి. కానీ ఆస్తుల్లో బాగా నడిచిన హోటల్ కూడా ఉంది యువర్ ఆనర్. వీరికి మెయింటైన్ చేయడం తెలియక మూతపడిపోయింది.
అది మాకిప్పిస్తే మేం రన్ చేస్తాం. అరే అదెలా కుదురుతుంది? 1-2 ఇవ్వరు. అవును కదా అక్షర్ గారు? నేను మాకే ఇచ్చేయమండం లేదు యువర్ ఆనర్. మెయింటెనెన్స్ ఆక్షన్ ప్రకారం మాకు లీజ్కి ఇవ్వండి. గవర్నమెంట్ కి ఆదాయం వచ్చినట్టు ఉంటుంది, ఎంతో మందికి జీవనోపాధి కల్పించినట్టు అవుతుంది. అలాగే అక్షర్ గారు. ఆ మంచి పేరేదో మనం తీసుకొని కొడితే కదా ఇక్కడ మంచి పేరుంటుంది. తర్వాత మనం చేసే మోసాలకి ఆస్తి మొత్తం వచ్చేలాగా లాగచ్చు. జడ్జి గారు, అదేదో వాళ్లకే ఇచ్చేయకుండా ఎలాగో ఆక్షన్ అంటున్నారు గనక వేలం పాట పెట్టించండి. పాడుకున్న వారికి వెళ్తుంది. మూడవసారి 3,50,000. చమన్ లాల్ గారి పాట 3,50,000. ఒక్క రూపాయి. 3,50,000. ఒక్క రూపాయి. 50,000 అప్పుకు వెళ్లిపోయావా అరవిందా? అరవింద్ గారి పాట రెండవసారి 3,50,000. ఒక్క రూపాయి. 4 లక్షలు. దుర్గా, ప్లాన్ బి. అనయ్య, వ్యాపారం లేని హోటల్ కి 4 లక్షల లీజు చాలా ఎక్కువ. దీనికి మించి మనం పెట్టాము, దాచుకుంది మొత్తం పోతుంది. అడ్డంగా బుక్ అయిపోతాం అన్నయ్య. అదేరా నాకు అర్థం కావట్లేదు. శ్రావణి గారి పాట రెండవసారి 4 లక్షలు. మా చమన్ లాల్ గారి పాట 4,50,000. ఏమయ్యా, బిజినెస్ రాని హోటల్కి అంతా పెడుతున్నావు? రాసు నువ్విస్తావా? నేనుండి లాభాల బాట పట్టేస్తాను కదా సెటు, నువ్వు కాస్త గమనుండు. చమన్ లాల్ గారి పాట రెండవసారి 4,50,000. రామ్ రామ్, ఎవరన్నా పాడండి. సేటు నేనున్నా. 4,60,000. అరవింద, నా ప్రెస్టేజ్ కి సంబంధించిందిరా. అప్పైనా చేద్దాము, పాడు. 4,60,000. ఒక్క రూపాయి. 4,70,000. బేబీ, లాస్ అయినా పర్లేదుగా? లాస్ ఏం అవ్వదు డాడ్. మనం తీసుకున్న దానికన్నా వాళ్ళు తీసుకుంటేనే ముందు అప్పులు కట్టలేక కష్టాలు పడతారు. అది ఇంకా బాగుంటుంది. మరి పాడుతున్నావు? 5 దాకా పెంచి వదిలేస్తా. ఓకే ఓకే. పట్టారు తినా. శ్రావణి గారి పాట రెండవసారి 4,70,000. మా చమన్ లాల్ గారి పాట. ఇతరేస్తానండి, తీసుకోండి తీసుకోండి. సెటు ఆపు. ఠీక్ హై. పుచ్చమ్మకు మాత్రం పోకూడదు. రూపాయి వేయండి. అరవింద, శ్రావణి గారి పాట 4,70,000. ఒక్క రూపాయి. 4,90,000. రెండవసారి శ్రావణి గారి పాట 4,95,000. అరవింద, అనయ్య వద్దనయ్య ప్లీజ్. అరవింద, అది మనదేరా. ఇదే చివరిదమ్మా. మూడవసారి శ్రావణి గారి పాట 4,95,000. 4,95,000. ఒక్క రూపాయి. 5 లక్షలు. ఇంకా శ్రావణి పాడదండి. లీజు బుజ్జమ్మ గారికే వెళ్ళింది. హోటల్ ఓపెన్ చేసుకుని బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు.
ఏమండి, నా శత్రువైన బుజ్జమ్మ మీకు శత్రువా? ఓ, మీకు వాళ్ళకి పడదా? పడదా కాదమ్మా, నా పగవాళ్ళు. పగ తీర్చుకుందామంటేనే సరైన సపోర్ట్ లేక కుదరట్లేదు. మీకు నేను సపోర్ట్ గా ఉంటాను. అవునా? నిజంగా నాకు కొండంత బలం వచ్చినట్టుంది. ఏం చేద్దామంటారు? హోటల్ ఓపెన్ అవుతుందన్న ఆనందం వారంలో క్లోజ్ అయి ఆవిరవ్వాలి. అది మీరు చేయగలరా? నేను రెడీ. మన బలం పెరిగింది, వాళ్ళు బలహీనపడి ఓడటం ఖాయం. భూపతి గారు, నేను స్పోర్ట్స్ అకాడమీలో మెంబర్ని. దగ్గరలో స్టేట్ లెవెల్ గేమ్స్ ఉన్నాయి. అకాడమీలో ఉండాల్సి రావచ్చు. మీరు మాత్రం మీ పని మీరు చేస్తూ హోటల్ ని వారంలో మూయించేయండి. యునో? ఐ నో. భూపతి అంటే ఏంటో చూపిస్తా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః, మహాలక్ష్మీ దేవతాభ్యో నమః, సర్వే దేవతాభ్యో నమః, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. ఇది కూడా మాకు దక్కకుండా చేసి ఓపెనింగ్ పెట్టేసుకున్నారా? మీ ఆనందాలు మీకు మిగుల్చను. భర్గో దేవస్య ధీమహి. బాబు, దండం పెట్టుకుని ఈ గుమ్మడికాయ కొట్టండి. స్వామి, నిస్వార్థంతో చేసే పనిని అభివృద్ధి పదంలోనే నడిపిస్తున్నారు. దీన్ని కూడా అలాగే కొనసాగించండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సర్వాలంకారయుక్తాం సతతం వైధాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సువర్ణతాం సర్వసంపత్ప్రదాత్రీం. అలానే మీ వ్యాపారాన్ని ముక్కలు చేసి పచ్చడి చేస్తాను అల్లుడు. బాబు, గుమ్మడికాయ కొట్టాం కదా, ఇక వెళదాం పదండి. రండి బుజ్జమ్మ గారు. పదండి. మొదటి ఆదాయమే ఆ తల్లి దర్శనానికి వచ్చే వాళ్ల ద్వారానే కావాలని దుర్గమ్మే పంపించిందమ్మా. అవునత్తయ్య గారు, మనకిది శుభసూచకమే. మీకు కూడా థ్యాంక్స్ అండి. మా బాధ్యతమ్మా. మాకిన్ని చేస్తున్నారు, ఈ మాత్రం మేము చేయలేమా? వచ్చిన వాళ్ళందరినీ తీసుకొస్తామమ్మా. వస్తామమ్మా, వస్తాం బాబు. సరే అండి. మనకి త్వరగా వర్కర్స్ కూడా దొరకాలండి. అన్నీ మీరే అంటే చేయలేరు. మనమే రెస్టారెంట్ ని కూడా చూసుకోవాలి కదా. బోర్డు పెట్టాం కదా అక్షర, ఎవరన్నా వస్తే బాగుండు. సార్, నమస్తే. చెప్పండి. బయట వర్కర్స్ కావాలని ఈ బోర్డు పెట్టినారు కదా సారు. మేము బాగా పనిచేస్తామండి. అవును సార్, నమ్మకంగా ఉంటాం. మీరు ఏం పని చెప్పినా చేస్తాం. మీరు ఇంతకు ముందు ఎక్కడ చేశారు? పట్నంలో చేయలేదమ్మ గారు, మా ఊరు శ్రీకాకుళంలో చేశాం. సింగ్ గెటప్ లో ఉండి శ్రీకాకుళంలో ఎలా? మేము శ్రీకాకుళంలో సెటిల్ అయిన పంజాబుల్లో అమ్మగారు. అవును అమ్మా, వచ్చే డబ్బులు సాలట్లేదమ్మా. అందుకే పట్నం వచ్చాం. చూస్తూ వస్తా అంటే బోర్డు కనిపించింది. ఊరోళ్ళు ఎట్లా పనిచేస్తారో మీకు తెలుసు కదమ్మా. కష్టపడతాము, నిజాయితీగా ఉంటాము. నాకు అదే కావాలి. మీ పేర్లేంటి? నా పేరు సత్పాల్ సింగ్. నా పేరు మనీషా సింగ్. మీ పేర్లేంటి వెరైటీగా ఉన్నాయి? అందరూ అట్లానే అంటారయ్యా. నేను మీకు చెప్పేది ఒకటి, మీరు చెప్పింది చేతల్లో కనపడాలి.
శ్రావణి మేడం వస్తారు కదా, ఆవిడే చెప్తారు. వచ్చేసాను. నమస్తే మేడం. మేడం అది విన్నాను. ఎవరిని సెలెక్ట్ చేయాలనే కదా. యునో రిచ్ కిడ్స్ ఉన్నారు కదా, అడిగినంత ఇచ్చింది వాళ్లే కదా. మనం వాళ్ళకే న్యాయం చేద్దాం. ఆ 7గురినే సెలెక్ట్ చేద్దాం. ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆడినంత మాత్రాన సెలెక్ట్ అయిపోతారా శ్రీధర్? పైసలు కురిపించిన వాళ్లేగా అవుతారు. లేని వాళ్ళకి అవకాశం లేనట్టే. వాళ్ళు జస్ట్ ఫ్రీ ఫుడ్ తింటూ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని సెలెక్ట్ అవ్వలేదు అని పంపించేద్దాం. ఎనీ డౌట్స్? నో మేడం. లేవు మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మ్యామ్, నా పేరు అంజలి. హెడ్ నర్స్ గా ఈ అకాడమీకి పోస్టింగ్ ఇచ్చారు. ఓహో ఓకే. పోర్టల్ త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. అందరినీ చెక్ చేసి మీ రిపోర్ట్ ఇవ్వండి. ఓకే మేడం. నెక్స్ట్ మీరు రండి. ఏంటమ్మా ఈ గాయాలు? ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు? రన్నింగ్. షూ వేసుకోరా? ఇస్తే కదా మేడం. అదేంటి, గవర్నమెంట్ కిట్ ఫ్రీగా ఇస్తుంది కదా. వీళ్ళు ఇవ్వట్లేదు. నా దగ్గర ఉన్న వాటితోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అవి పాడైపోయాయి. అయ్యో, వెయిట్ కూడా కరెక్ట్ గా లేవు. మీరందరూ కూడా అలాగే కనపడుతున్నారు. ప్రోటీన్ ఫుడ్ ఇవ్వట్లేదండి. క్వాలిటీ లేని నాసిరకం ఫుడ్డే ఇస్తారు. అది కూడా చాలా లిమిట్ గా ఇస్తారండి. మేం దాంతోనే సెలెక్ట్ అవ్వాలన్న పట్టుదలతో హెవీగా ప్రాక్టీస్ చేస్తున్నాం. అలా ఉంటే ఎలా గెలుస్తారమ్మా? ఎలాగైనా గెలవాలి. ఎన్నో ఆశలతో వచ్చాను, లేదంటే బ్రతకలేను. అలా మాట్లాడకండి అమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నారో నేను కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. మీ ఆశయం గొప్పది, అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. చెప్పండి భూపతి గారు, చేరారా? గుర్తుపట్టని విధంగా ఇక్కడ వర్కర్స్ గా ఇద్దరం జాయిన్ అయ్యాం శ్రావణి గారు. గుడ్, వెరీ గుడ్. యునో మన టార్గెట్ 1 వీక్. ఈ లోపు వాళ్ళ బిజినెస్ అంతా వీక్ అయిపోయి టోటల్ గా వారంలో క్లోజ్ అయిపోవాలి. వచ్చాం కదా, ఇంకా చేసేస్తాం. నీకు ఎలా అయితే భుజమ్మ మీద పగుందో, నాకు అదే కుటుంబం మీద టన్నుల కొద్దీ ఉంది. ఎన్నో రోజులుగా పగ తీర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏది ఫలించలేదు. ఈ అవకాశాన్ని జార విడిచొద్దు భూపతి గారు. అమ్మమ్మమ్మ, వదిలే ప్రసక్తే లేదు. ఈసారి ఫలం మీకు నాకే, నష్టం వాళ్లకే. ఈ స్పిరిట్ తోనే ఉండండి. సంధ్య ఉందా? ఒక్క నిమిషం. చెప్పండమ్మా. నీకేం చెప్పి పంపించానో అదే. యునో కళ్ళలో అక్కడ కనపడకూడదు. కకలా వికలములే కనబడాలి. అంతా మీరు చెప్పినట్టే చేస్తాం. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సత్పాల్ సింగ్, సత్పాల్ సింగ్. వీడొకడు పిలుస్తున్నాడు. నేను వస్తానుండు. ఫీజు పెడితే ఏంటి, నీళ్లు రావు కదా, అందరూ ఖాళీ చేసిపోతారు. నువ్వు జాగ్రత్త. సత్పాల్ సింగ్, ఆ రహా హూ. రూమ్స్ లో కరెంట్ వచ్చేసింది కదండి, నీళ్లు కూడా వచ్చేస్తాయి. మీరు వెళ్ళండి. సరే. అయ్యగారు, ట్యాంక్ చూడమన్నాను కదా. చూశానయ్యా, నీళ్లున్నాయి. పైపుల్లో ఏదో అడ్డం పడినట్టుంది. ఇంకేం వస్తాయండి? మేము ఇప్పుడు స్నానాలు ఎలా చేయాలి? గుడికి ఎలా వెళ్ళాలండి? మీరు స్నానాలు చేస్తారు, గుడికి కూడా వెళ్తారు, నీళ్లు వస్తాయి. ఎలా అండి? కింద ట్యాప్ లో వస్తున్నాయండి. మా సత్పాల్ సింగ్ బకెట్లలో తీసుకొచ్చి మీ అందరి రూమ్స్ కి ఇస్తాడు. నేనా చచ్చూరుకుంటాను. మీరు స్నానాలు చేసి గుడికి వెళ్ళండి. ఈ లోపు ప్లంబర్ ని పిలిపించి రిపేర్ చేయిస్తాను. సరే అండి. సత్పాల్ సింగ్. అయ్యా,
నాకు తెలుసు ఏం చెప్పబోతున్నావో. మా అత్తయ్య చెప్పింది తూచా తప్పను, ఎంత కష్టమైనా చేస్తాను అనే కదా. నువ్వు అలా అనుకుంటున్నావా? వెళ్ళి సత్పాల్ సింగ్. వెళ్ళను అనలేనే, ఈ సంధ్య పైప్ ఎక్కడ ఆఫ్ చేసిందో కూడా తెలీదే. అయ్యో. సత్పాల్ సింగ్, రెండు బకెట్లు తీసుకెళ్లకు, చేతులు నొప్పులు వస్తాయి. ఒక్కొక్కటి తీసుకువెళ్ళు. నీ నిజాయితీని నేను అర్థం చేసుకోగలను. అలాగే అయ్యా, అలాగే. పోయి ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు జర జర గుక్కుమే వెనక్కి వెనక్కి వెళ్ళిక తప్పే ముందుకు ముందుకు మొగ్గితే ముప్పే ఇటుక్కు మటక్కు దుడుక్కుమే పుటుక్కు జర జర గుక్కుమే పిచ్చి ఆశలే రచ్చి వేగితే పచ్చ నోట్లకై పాకులాడితే నిట్ట నిలువుగా వెతికిల పడితే ఇచ్చిన మెట్లు నిలువున విరిగితే వడి వడి చెడి చెడి